ఆనందాన్ని గురించి నిర్వచనం ప్రవచనం సాధ్యం కాదు కనుక మనం దాని దగ్గరకు వెళ్ళేటట్లు, అంటే అది దాని ప్రెజెన్స్ ఫీల్ అయ్యేట్లు, దాని అవేర్నెస్ మనం పొందేటట్లు ఇచ్చేటువంటి దాన్ని ఆనందం యొక్క మీమాంస అని అంటారు. అందుచేతనే అది స్థాపించారు కనుకనే ఈ రెండవ వల్లి పేరు ఆనందవల్లి. అందులోనే ఇంకా కొత్త ఆనందాన్ని గురించి దాని దగ్గరికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. భీషాస్మాద్వాదపవతే, అస్మాత్ భీష వాత పవతే. అస్మాత్ అంటే దీని నుండి లేక వీని నుండి, భీష అంటే భయము చేత భయపడిన, వాత అంటే వాయువు పవతే వీచుతున్నది. భీషోదేతి సూర్య, భీష భయపడుట చేత భయము చేత, సూర్య అంటే సూర్యుడు, ఉదేతి ఉత్ ఏతి ఉదేతి అంటే ఉదయించుతున్నాడు. భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ, అస్మాత్ దీని వలన అగ్ని అగ్నిహోత్రుడును, ఇంద్ర అంటే ఇంద్రుడును, భీష భయపడినటువంటి వాడు ఆయన. మృత్యుర్ధావతి పంచమ ఇది, మృత్యువు పంచమ ఇది ఐదవది అనబడుతూ, ధావతి అంటే పరుగెత్తుతున్నది. ఇది ఇంతవరకు తాత్పర్యార్థం. ఎవరికి భయపడుతున్నారు వీళ్ళంతా? ఎవరిని చూసి భయపడుతున్నారు? ఎవరిని చూసి గాలి వీస్తూ ఉన్నది, ఎవరిని చూసి సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఎవరిని చూసి అగ్ని వేడిగా ఉన్నాడు, ఎవరిని చూసి ఇంద్రుడు మనస్సు యొక్క స్వరూపమై ఇంద్రియములకు అధిపతి అయినటువంటి దేవతల రాజుగా ఉంటూ ఉన్నాడు, ఎవరిని చూసి మృత్యువు పారిపోతూ ఉన్నది, అది స ఏష, అది ఇది ఈ చెప్పబడినటువంటి ఆనందస్య మీమాంసా భవతి. ఆనందస్య అంటే ఆనందం యొక్క మీమాంస భవతి, మీమాంస అగుతున్నది. మీమాంస అంటే దాని గురించి ఇదమిత్తము అని చెప్పి పరిమాణము మొదలైనటువంటి వాటిని పరివేయం చేయుట, అంటే కొలుచుట, ఇది ఇంత ఉంటుంది ఇలా ఉంటుంది అని చేయటానికి ఇచ్చబడటము, తెలుసుకుంటానికి ప్రయత్నం చేయటం అని అర్థం. అంటే ఆనందం అంటే ఇంత ఉంటుంది, ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అని కొంత దాన్ని ప్రసంగం చేసి కొలవటానికి, దానికి కొలతలు వేయటానికి ఇచ్చారు. అది ఇక్కడ స్థాపింపబడుతున్నది. అనగా ఇక్కడ తాత్పర్యం ఏం చెప్పాడు? ఆనందం అనేటువంటి దానికి భయపడి వాయువు వీస్తూ ఉన్నది, ఆనందం అనే దానికి భయపడి సూర్యుడు ఉదయిస్తున్నాడు, అగ్ని వేడిగా ఉన్నాడు, ఇంద్రుడు ఇంద్రియములకు అధిపతి అయి మనస్సు పేరుతో దేవరాజుగా వర్తిస్తూ ఉన్నాడు, మృత్యువు పారిపోతుంది. పొడుపు కథల్లాగా భయపడ్డటువంటి వాళ్ళంతాను, భయపడటం అనే మాటకు అర్థం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ప్రతి ఒక్కడం కూడా ఎవళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తాం. అంటే అర్థం ఏంటి? అలా తప్ప ఇంకోలా ప్రవర్తించలేము అని అర్థం. వాయువు వీచటం లక్షణం ఉన్నది, ఇంకొక లక్షణం దానికి అవకాశం లేదు. అంటే ఇంకొకలాగా ప్రవర్తించడం. ఎవడు తన ధర్మములతో ప్రవర్తిస్తూ ఉంటాం అనేటువంటిది దేని వల్ల కలుగుతూ ఉందంటే ఆనందము అనేటువంటి దాని వల్ల కలుగుతూ ఉన్నది. ఆనందానికి భయపడి వాయువు వీస్తున్నట్ట అనే మాటకు అర్థం ఏంటి? వాయువుకు వీచుట అనేటువంటిది ఆనంద అనుభూతిగా ఉంటుంది అనే మాటకు అర్థం. ఆయన సత్యం తప్ప మాట్లాడటం ఎచ్చేత అంటే అసత్య భీతిచే. అసత్యం ఆడితే అంటే సత్యం పోతుంది కనుక సత్యం నుంచి అటు ఇటు చెదరడం వాడికి ఇష్టం లేదు. అలాంటి వాడు ఏ స్థితిలో ఉంటాడు? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఇదొరు చెప్పారు.
ఆనంద స్థితిలో సహజంగా ఉంటాడు. అంటే సహజంగా ఆనంద స్థితిలోంచి అటు ఇటు చెదురుతుంది అనేటువంటి భయం ఒకటి లోపల స్వభావంగా ఉంటుంది. ప్రతి అంటే వాయువు, అగ్ని మొదలైన దేవతల దగ్గర నుంచి ప్రతి చిన్న జీవరాశి, చీమ, దోమ, మనిషి, గేదె వీళ్ళందరి వరకు కూడా గేదెకు గేదె లక్షణం, పిల్లికి పిల్లి లక్షణం, కుక్క లక్షణం, చీమకు చీమ లక్షణం, మనిషికి మనిషి లక్షణం దేని వల్ల నిలబడి ఉన్నాయి. దానికది సంతోషం. మనం మనుషులంగా ఉంటాం, మనుషులకి సంతోషం. అందుకనే ఇంకా ఇంతకంటే ఇతర జీవరాశుల్ని మనం కొంచెం జాగ్రత్తగా ఈ ఆనంద స్థితిని కలిపి మనం ఆలోచిస్తే తప్ప వాటిని గురించి అర్థం చేసుకుంటాం కానీ వాటితో సింపథైజ్ చేయటం కానీ మనతో సమానంగా చూడటం కానీ అవకాశం లేదు. అందుకని భీష అంటే భయము చేత భయపడుతూ, అంటే ఇలా తప్ప ఇంకొకలా ఉండలేరు అని అర్థం. భయం అంటే ఇంకొకలా ఉండటం అనేది ఆనందానికి భంగం. మనిషిలాగా ఉండటం కాక అందరూ అన్నం తింటూ ఉంటే గొడ్డు చూసి ఒక మనిషి సొప్ప తింటాడా, గడ్డి తింటాడా? తినడం. ఎంచేత వాడి స్వభావం ఏదో అదే తింటాడు. ఎందుకు అలా ఉంటున్నాడంటే వాడికి అది ఆనందం. ఉత్తర హిందుస్థానం వాడికి అన్నం అంటే గోధుమ రొట్టె, దక్షిణ హిందుస్థానం వాడికి అన్నం అంటే వరి అన్నం. ఏం చేత అంటే వాడికి అది ఆనందం. అలాగా అభ్యాసం అనే పేరుతో, వాతావరణం అనే పేరుతో, దేశకాల పాత్రములు అనేటువంటి పేరుతో ఆనందం అనేటువంటి ఒక మహానుభావుడి యొక్క జడల చుట్టలు అల్లుకున్నట్లుగా అలాగా సృష్టి అంతా అల్లుకొని ఉన్నది. ఇదే మాటకు అర్థం. పెద్ద ఋషీంద్రుడు కూర్చుని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు జడలు కట్టుకున్నాయనుకోండి. తృట్టిలు గట్టి నిద్రిలు మరుద్ధుగీశ కులంబు మేల్కొనను అన్నాడు రామకృష్ణుడు. అలాగా తృట్టెలు గట్టి అన్ని జీవరాశులు నిద్రపోతున్నట్టుగా జడలు కట్టుకున్నాయనుకోండి. ఆ జడలలో ఏ జడకు ఆ జడే, దాని ఆకారం దాంతే కదా. దేని ఎన్ని వంకర్లున్నా జడకి ఏ వంకరలో ఉన్నటువంటి తమాషాలన్నీ ఆ వంకరవే కానీ రెండో దానివి కావు. అందులో ఉన్న ప్రతి చిన్న కేశలేశం కూడాను తన పద్ధతి తనదే, పక్క కేశలేశాన్ని కాదు. అలాగా ఈ కోటానుకోట్ల జీవరాశులందరూ కూడా ఎవరెవరో తమ స్వభావాల చేత అలాగా ఆనందము చేత అల్లిక చేయబడి అల్లుకొని ఉన్నారు. ఇంకొకలా ఉండనేది లేదు. కనుక వాయువు వీస్తూ ఉన్నాడు. వాయువుని ముందెందుకు చెప్పాడంటే ఆకాశం ఆనందం కోసం అనేకంగా తాను సృష్టించుకున్నది. వాళ్లే జీవులు అని ఇది వరకు స్థాపించాడు. జీవులుగా స్థాపించుకోవటానికి మొట్టమొదటి ఏం జరగాలి? ఆకాశంలో కదలిక రావాలి. వస్తే ఆకాశాద్వాయు, వాయువు అంటే కదలిక, గాలి కాదు. మొదట కదలిక ఉంటే ఆకాశం కాస్త కదలి గాలి అవుతుంది. పైథాగరస్ గారు కూడా చెప్పారు. కొంచెం ఇంకొక అర్ధ శతాబ్దం పెడితే మోడర్న్ ఫిజిక్స్ కూడా అంగీకరిస్తుంది. ఏమనంటే స్పేస్ ఈజ్ డీకంపోజ్డ్ ఇంటూ స్పేసెస్ అండ్ దట్ ఈస్ ది బర్త్ ఆఫ్ ఎయిర్. ఆకాశాత్ వాయువు అనేటువంటి మాటకు అర్థం. అంటే ప్రస్తుతం రెడీగా ఒప్పుకునేటువంటి అంత తాహతు మోడర్న్ సైన్స్ కి ఇంకా లేదు. ఒక అర్ధ శతాబ్దం పడుతుంది. వెయిట్ చేయడమే తప్ప గతి లేదు. ఇంకో మాట చూసుకోవాలి. ఇది ఆకాశాత్ వాయువు అంటే. అందుకనే ఈ పురాణములు, ఉపనిషత్తులు, వేదములు, అనేక జాతుల పవిత్ర గ్రంథములు, ఈ పుస్తకాలన్నీ కూడా ఆయా కాలముల్లో వృద్ధి పొందేటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ కంటే కొంచెం పైన ఉంటాయి. ఎందుకంటే ఇవి యుగాలలో అట్లాంటి వాటిని చాలా వాటిని చూసినటువంటి గ్రంథాలు. సైంటిఫిక్ డెవలప్మెంట్ ఆ శతాబ్దానికో 2-3 శతాబ్దానికో నిబద్ధమై మనమోహానే పొద్దుపొడిచింది అనేటువంటి అజ్ఞానం వదలకుండా ఉన్నటువంటి మన మనస్సులతో సంబంధించినటువంటిది. అంటే మోడర్న్ ఏజ్ అని చెప్పి ఈ లక్షల సంవత్సరాల్లో మనిషి ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాడు. ఎప్పటికప్పుడే మోడర్న్ ఏజ్గా ఉంటుంది. అంటే కొత్తగా వయస్సు వచ్చిన వాడు ప్రతివాడు కూడా మనం దాంపత్య జీవితాన్ని అనుభవించినట్లు మన పూర్వులు అనుభవించలేదు అని అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడు సహజమే. పాపం వాళ్ళ పూర్వకాలపు వాళ్ళు వాళ్ళకేం తెలుసు. వాళ్ళు మనం అనుభవించినట్లు అనుభవించకపోయి ఉన్నట్లయితే మనం పుట్టి ఉండేవాళ్ళం కాదు. కామన్ సెన్స్ మాట.
అలాగే సైన్స్ లో కూడా అట్లాంటిదే. ఎప్పటికప్పుడు 1వ, 2వ, 3వ శతాబ్దాల్లో ఉన్నటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ చూసినట్లయితే మోడర్న్ ఏజ్, ది డాన్ ఆఫ్ సైన్స్ అనేటువంటి మాటలు ఎప్పుడూ ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడాను ఆ పదాలు ఎప్పటివాడు అప్పుడు ఇదివరకు కన్నా ముందుకెడుతున్నాం, ఇదివరకు కంటే ముందుకెడుతున్నాం అని అరుస్తూనే ఉన్నాడు మానవుడు. ఆ అజ్ఞానం పోదు. ఆ అజ్ఞానానికి అవతల ఉన్నటువంటి పుస్తకాలు ఈ జాతుల పవిత్ర గ్రంథాలు కనుక వాటి స్టేచర్ వేరు. ఆకాశాద్ వాయు అనేటువంటి మాటకి మనకి ఇప్పుడున్న సైన్స్ లో అర్థం దొరకకపోతే సైన్స్ వెయిట్ చేయటమే కానీ ఈ మాటల గురించి సర్దటానికి సవరించడానికి ఎవరు ట్రై చేయకూడదు. తెలియక 20వ శతాబ్దంలోనే మనం చాలా అపచారం చేశాం. వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఉన్నటువంటి విషయాలు మోడర్న్ సైన్స్ లో ఉన్న విషయాలతో నప్పించడానికి కొంత ప్రయత్నం చేసి మహాపచారములు, మహాపాతకములు కొన్ని చేసి ఉన్నాం. పండిత లోకం అలా చేశారు. అంటే మోడర్న్ సైన్స్ లో ఎవడేది కనిపెట్టినా సరే అది మన ఋగ్వేదంలో ఉన్నది, యజుర్వేదంలో ఉన్నది, ఇలాంటి పిచ్చి కూతలు కూసాం. చేయకూడదు. చేసినందువల్ల మనం ఏ పుస్తకాన్ని రిప్రజెంట్ చేసామో దానికి దెబ్బతలుతాయి. అంటే ఈ పుస్తకం ఎట్లాంటిదో తెలియక వీడిని చూసి వాడి ఫోటోలు ఈ పుస్తకంలో ఉన్నాయన్నట్టుగా ఉంటుంది. బాగా ఈ శతాబ్ది మొదటి సగంలో అలాంటి అపచారం బాగా జరిగింది ఈ గ్రంథాలకి, ముఖ్యంగా వేద గ్రంథాలకి. మీ ఎలక్ట్రిసిటీ మా వేదంలో ఉందండి. ఎలక్ట్రిసిటీ వేదంలో ఉండబోతే వచ్చిన నష్టం మొదటి ప్రయత్నం. అదిగాక వేదంలో వాడు ఎలక్ట్రిసిటీ ఉన్నా మనం కనిపెట్టగలమని కొత్తగా కనిపెట్టాడు కదా, ఎట్లాగో వాడను అంచేత ఊరికే అక్కర్లేని కబుర్లు చెప్పకూడదు. కొన్ని మనం పవిత్ర గ్రంథముల ఏడల మన డ్యూటీస్ కొన్ని ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ డ్యూటీస్ తెలుసుకుని, ఆ లిమిటేషన్స్ తెలుసుకుని భేదభేదమై జాగ్రత్తగా ఆ గ్రంథాల దగ్గరికి వెళ్ళాలి. మనం వాడి మొహం వీడి మొహం చూసి అప్లికేషన్ మొహం పెట్టుకుని వెళ్ళకూడదు. ఇప్పటికే మాట వచ్చింది కనుక చెప్పాను తెలియజేయడానికి. వాయువు ఈ ఆనందం అనేటువంటి స్థితికి భయపడి వీస్తున్నాడు అంటే అర్థం ఆకాశం నుండి వాయువు పుట్టడం అనేటువంటి ఆనందం అని ఆ మాటకి అర్థం. అంటే చోటులో కదలిక పుట్టినప్పుడు గాలి అనేది పుడుతుంది. పుట్టినప్పుడు ఏమవుతుంది? బ్రీతింగ్ అంటే శ్వాస పుడుతుంది. మన ముక్కుల్లోంచి శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటే శ్వాస అంటున్నాం. దేనివల్ల జరుగుతుంది శ్వాస అని అడిగితే మనం ఏం చెబుతున్నాం? మనం పీలుస్తూ వదులుతూ ఉన్నాం కనుక. అయితే చెట్టు చివరి క్షణాలు వచ్చినప్పుడు మనం వదలకన్నా అలాగే పీలుస్తున్నాం. అందుకని మనం పీలుస్తూ ఉన్నాం కనుక శ్వాస నడవటం లేదు. శ్వాస నడవదలుచుకున్నంతసేపు మనం పీలుస్తూ ఉంటాం. శ్వాస నడవదలుచుకున్నంతసేపు కదలిక జరుగుతుంది గాలికి. కదలిక జరగడానికి కావలసినంతసేపు ఊపిరితిత్తులకు సంకోచం వ్యాకోచములు జరుగుతాయి. హృదయం గుండెకాయకి సంకోచం వ్యాకోచం జరుగుతుంది. అంటే అర్థమేంటి? ఇక్కడ ఉన్నటువంటి చోటు ఈ శరీరాన్ని ధరించి ఇంకొంచెం కాలక్షేపం చేయదలుచుకున్నది అని అర్థం. అది చేయదలుచుకోలేదు అంటే గాలి అందులోంచి బయట నుంచి లోపలికి ప్రసరించడం మానేస్తుంది. కనుక వాయువు దానంతరది కావాలని చెప్పి ఆనందమయ కోశము యొక్క ప్రభావము చేత ఆకాశము వాయువుగా మారుతూ లోపలికి బయటికి ప్రసరించినట్టు లీలయే శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసములు. దాన్ని జరుగుతూ ఉన్నది అదే కారణం. జరుగుతూ ఉన్నటువంటి వాడు ఆనందమయుడు అయినటువంటి వాడే. జరుగుట అనేటువంటి ప్రక్రియ ఆనందమే. ఇది శ్వాస. అందుకని ఎదుగు జరుగుతూ ఉన్నది శ్వాస, అది జరగదలుచుకున్నది జరుగుతూ ఉన్నది. కాబట్టే ఎద్దు బాగుతూ ఉన్నదన్న చోట మనం కర్తలం కాదు. ఎంత పెద్ద డాక్టర్ని తీసుకొచ్చినా, ఫారెన్ రిటర్న్ తీసుకొచ్చినా, వాటి డిగ్రీలు పేషెంట్కి కనపడేట్టుగా పెట్టినా కూడా ఆగిపోతుంది అక్కడ శ్వాస. ఏం లాభం లేదు. అందుకని ఆకాశం వాయువుగా పనిచేయదలిసినంతసేపు శ్వాస ఉంటుంది. మనకి గాలి వీస్తుంది, చెట్లు కదులుతున్నాయట, అది కూడా శ్వాసే. చోటులో శ్వాస అయితే గాలి వీస్తూ ఉన్నది అంటాం. ఒక గొట్టంలోంచి గాలి పెడితే విజిల్ ఈల ఊస్తున్నాం అంటాం, శబ్దం వస్తుంది. ఒక వెదురు బొంగులోంచో లేకపోతే బూరాలోంచో నిన్న రాత్రి పోలీసు వేషం వేసిన కుర్రాడు ఊదినట్టు ఊస్తే గాలి కుర్రుని శబ్దం వస్తుంది.
శంఖంలోంచి వస్తే బొమ్మన శబ్దం వస్తుంది. ఇవన్నీ కూడాను గాలి వీచటం కాదండి. శంఖం మనం ఊరుకున్నాం కదా అనొచ్చు. మనం దేంతో ఊరుకున్నాం? గాలితోనే ఊరుకున్నాం. ఇచ్చేత త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. నిన్నే ప్రత్యక్షం బ్రహ్మగా మేము పలుకుతున్నాం అన్నాడు. నిన్నే పలుకుతున్నాం అంటే అర్థం ఏంటి? శ్వాసనే మా మాటగా పలుకుతున్నాం. దేని గురించి మాట్లాడినా శ్వాసతో మాట్లాడాల్సిందే కదా. ఓ మాట ఒక వేదాంతి గారు అరగంట సేపు ఈ శరీరాన్ని తిట్టాడు. పాడు శరీరం, జీవులెత్తులు అని అని చెప్పి ఇది తర్వాత ఒక ఆయన అన్నారు, ఈ శరీరాన్ని తిట్టడానికి మీరు ఉపయోగించుకున్నటువంటి సాధనమేమిటి? శరీరమే కదా. కనుక ఇంత విశ్వాసరహితం చిన్న ఇంటికి వాసాలు లెక్కెట్టేటువంటి మనకు మోక్షం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాడు ఆయన. రెండో ఆయన శరీరాన్ని నిందించడం కోసం శరీరంలో ఉన్న భాగాలైన కంఠాన్ని శ్వాసని ఉపయోగించి అరగంట సేపు హోరాహోరీగా తిట్టారే. అంత ఫెయిత్లెస్ అండ్ క్రూయల్ అండ్ హార్ట్లెస్ బీయింగ్స్ కి మనం మోక్షం రమ్మంటే ఎట్లా వస్తుందండి? కనుక భీషాస్మాత్ వాతపవతి అనేటువంటి మాటకి ఆకాశాత్ వాయువు అని అర్థం. ఆకాశంలోంచి వాయువు ఎలా పుడుతుందో, ఇందాక చెప్పినటువంటి అసత్తులోంచి సత్తు ఎలా పుడుతుంది అంటే సృష్టి లేదు అనే స్థితిలోంచి సృష్టి ఎలా వస్తుంది. దాన్నే సృష్టి ఉచ్ఛ్వసింపబడెను అంటారు పురాణాల్లోకి వచ్చేటప్పటికి. మనకి సృష్టిని బయటికి శ్వాసగా విడిచాట. విడిస్తే జీవరాశులు ఏం చేసినాయట? సృష్టిగా తమలోకి ఆ శ్వాసను తీసుకున్నాయట. అంటే అంతర్యామైనటువంటి పరమాత్మకి నిశ్వాసమును జీవరాశులకి ఉచ్ఛ్వాసము రెండు ఒకటే. మనకి ఈజిప్ట్ వాళ్ళ పురాణ గ్రంథాల్లో ఒక తమాషా అయిన వాక్యం ఉంది. సమన్వయం కొంచెం కష్టమైంది. ఏమంటే ది డెత్ ఆఫ్ గాడ్ ఈజ్ ది బర్త్ ఆఫ్ మ్యాన్. ఈట్రా ఇలా చెబుతాడు. ఈజిప్షియన్ బుక్ లో ది డెడ్ లో ఉన్నది వాక్యం. అంటే అంతర్యామైనటువంటి పరమాత్మ చనిపోవటయే జీవాత్మ పుట్టుట. పరమాత్మ చనిపోవటమే సంకేతం. ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంటే మనం ఉంటున్నామంటే దేవుడుగా ఉంటాం మానేశాం కనుకనే మనంగా ఉంటున్నాం. లేదా కృష్ణాచార్యులు శర్మ అని ఎందుకు పిలుచుకుంటాం అంటే ఏమంటే పరమాత్మ గారు ఎట్లా ఉన్నారు మీరు అంటాం. మీ పరమాత్మ ఎలా ఉన్నారు అంటే భార్యల గురించి అడుగుతున్నావు, పిల్లల గురించి అడుగుతున్నావు తెలియదు. అవును, అలాగా విస్తట్లో ఏదైనా వడ్డించి భోజేస్తూ ఉంటే పరమాత్మ ఏం కావాలంటే కొంచెం పరమాత్మ వడ్డించంటే కూర పచ్చడో పులుసో తెలియదు. సదుపాయం కోసం, సృష్టి కోసం ఏం జరుగుతున్నది? పరమాత్మను కోల్పోయితిమి కనుకనే మనం బతికి ఉన్నాం, మనం అస్తిత్వం ఉంటున్నాం అన్నాడు వాడు. అంటే మానవుడు భూమి నేల నాలుగు చెరగులా ఒక్కొక్క దిక్కు నుంచి ఒక్కొక్కలాగా సత్యాన్ని దర్శనం చేశాడు. మనం గమనించుకోవాలి. ఈ మత పిచ్చ వాళ్ళు మనని బాధ పెట్టకుండా ఉన్నట్లయితే భూమి మీద పడేటువంటి సూర్యరశ్మి ఎన్ని రకాల చిత్రంగా పడుతుందో మనకు తెలుస్తుంది. అంటే మిగతా మతాల వాళ్ళు మిగతా దేవుళ్ళని నమ్మేవాళ్ళు పాపులు, అవిశ్వాసులు, అస్పృశ్యులు మొదలైనటువంటి చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళ మాటలు ద్వారా మనకు లేకుండా ఉన్నట్లయితే ఈ ప్రాచీన గ్రంథాలు చక్కగా బోధపడతాయి. అస్పృశ్యులు అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు లేకుండా ఉండాలి. వీడు తాకదగినవాడు, వీడు తాకదగినవాడు, వీడు పాపులు, ఆ మార్గం వెళితే పాపం వస్తుంది, మా పుస్తకంలో చెప్పినటువంటి దేవుడిని నమ్మకపోతే పాపులైపోతారు, వాళ్ళందరినీ వినకూడదు. వినకుండా సూటిగా చదువుకోవాలి. ఆ పుస్తకాన్ని చదువుకుంటే నేల నాలుగు చెరగులు అంటే భూగోళం మీద ఇట్లా గిరగిరా తిరుగుతూ ఉంటే సూర్యరశ్మి మొత్తం అంతా పడుతూ ఉంటుంది. ఒక్కొక్క చోట పడుతున్న చోట వచ్చినటువంటి మానవుడు ఒక్కొక్క విధంగా ఈ దైవ దర్శనాన్ని ఎలా చేసి మనకి ఇచ్చాడో మనకు చిన్నగా చెవులలో గువిలి పట్టించుకోకుండా ఉంటే, గువిలి అంటే మతం, రిలీజియన్, కళ్ళకు పొరలు కమ్మకుండా ఉంటే అంటే మతపిద్ద అంటారు దాన్ని. అది లేకుండా ఉన్నట్లయితే చక్కగా మనం కూడా సిగ్గు లేక మంది హిందూ మతాన్ని పట్టించుకున్నాం. ఈ చెవులకి పట్టించుకున్నాం, ఆ కళ్ళకి పట్టించుకున్నాం. ఎందుకంటే వాడెవడో మరి క్రైస్తవ మతం ఉన్నట్టు, వీడెవడో మరి మహమ్మదీయ మతం ఉన్నట్టు, మనకు కూడా ఏదో మతం ఉండకపోతే మాది హిందూ మతం అన్నాం. కోపడికైతే వేదాలలో కానీ, ఉపనిషత్తులలో కానీ, పురాణములలో కానీ, ఇతిహాసములలో కానీ హిందూ అనేటువంటి పాపిష్టి శబ్దం ఎక్కడ చూచారు?
అప్పుడు కానీ ఉంటే చెప్పండి, మీ దగ్గర నేను నేర్చుకుంటాను. కానీ ఆ పదం మనం వాడి ఏం చేశాం, మంచి పనికొచ్చే విషయాలు గ్రంథాల్లోంచి ఏం చెప్పినా అదిగో అది మత విషయం అని చెప్పి ఫాల్స్ సెక్యులరిస్ట్స్ మిమ్మల్ని నన్ను దబాయించితే భయపడేటువంటి నపుంసకులంగా తయారు. మన తప్పే వాళ్ళ తప్పు కాదు. వాడిని దబాయించమని మనమే అన్నాం కానీ అంటే పాపిష్టి వాళ్ళం మనమే కానీ వాళ్ళు కాదు. దోషం మన దగ్గరనే ఉంది, అపచారం గమనించుకోవాలి. సెక్యులరిజం అంటే కులాలు జ్ఞాపకం ఉంచుకుని ఎవరి కులాల వాడికి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకుంటాం, ప్రిఫరెన్స్లు ఇచ్చుకుంటాం కాదు. ఎవరికే జనించు జగము అనే పద్యం అనువాదం చేసి ఇది ఏ మతానికి సంబంధించింది అని అడిగితే ఆన్సర్ పేరు సెక్యులరిజం అంటారు. నేను హిందువుని, నేను క్రైస్తవుని, నేను మహమ్మదీయుని అని ఉరి వేసుకునేటువంటి వాళ్ళు మేము అనవచ్చు కానీ మా దేవుడు వేరు అనేటువంటి అల్పజ్ఞులైనటువంటి వాడు. ఎవరిచే జనించులాంటి కొన్ని వేల పద్యాలు భాగవతంలోను, అలాంటివి కొన్ని వేల పద్యాలు భారతంలోను రామాయణంలోనూ మీకు కనిపిస్తాయి. అది సెక్యులరిజం అంటే అర్థం. అంటే అసలు పవిత్ర గ్రంథాలన్నింటిలో ఉన్నటువంటి ఏకమతం, దాన్నే శాశ్వత మతము, సనాతన మతము, సనాతన ధర్మము అని అంటారు. దానికి రిలీజియన్కి తేడా తెలియనటువంటి కబోటి పక్షి స్థితిలో ఉన్నాం. అది తెలుసుకుని పక్కకు నెట్టి మళ్ళీ ఉపనిషత్తులు జాగ్రత్తగా మనం స్వీకరించాలి. ఉపనిషత్తులలో ఉన్నది సర్వకాలములయందు, సర్వదేశములయందు, సర్వమానవులకును సమన్వయం చేసేటువంటి ఒక సనాతన ధర్మం. భీషాస్మాత్పవతే, ఈ ఆనందమయుడైనటువంటి మహానుభావుడి నుండి భయపడినటువంటి వాడై వాయువు వీచుతున్నాడు. తర్వాత సూర్యుడు కూడా అందువల్లనే ఉదయిస్తున్నాడు అన్నాడు. అంటే అర్థం భూమి తిరుగుతూ ఉంటే సూర్యుడు ఉదయిస్తున్నట్టు కనిపిస్తాడా, నిజంగా ఉదయిస్తున్నాడా? ఉదయిస్తున్నట్టు కనిపిస్తాడు కానీ ఉదయించడం లేదు అని సైన్స్ మాస్టర్ ఎవడో చిన్నవాడిని అడిగినా చెబుతాడు. కానీ ఉదయిస్తూ కూడా ఉన్నాడనే రహస్యం సైన్స్ మాస్టర్కి కాదు కదా, పెద్ద సైంటిస్ట్ దాకా వెళ్తే కానీ తెలియదు. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి. ప్రతిదీ సూర్యుడు ఉదయిస్తున్నాడు అని మనం నమ్ముతాం. కొంచెం పెద్దవాళ్ళు అయ్యేటట్టు ఈ బడిలో టీచర్ ఏం చేస్తాడు, ఉదయించడానికి తలకాయ భూమి తిరుగుతూ ఉంది, అక్కడికి వచ్చి కనిపిస్తాడు సూర్యుడు ఉదయించడానికి. మొదటి దానికంటే ఇది తెగరైతు లగ్నం. మొదటిది ఎంత తప్పో రెండోది కూడా అంతే తప్పు, అంతకంటే రైట్ ఏం కాదు. మూడవది ఒకటి ఉంది, నిజంగా సూర్యుడు ఉదయిస్తున్నాడని. అంటే మనం ఎక్కడ వాళ్ళు అక్కడికి సూర్యోదయం లేదా, మనకి మన మీద పనిచేయటం లేదా, భూమి తిరుగుతూ ఉండటం వల్ల సూర్యోదయం అవుతుంది అన్నటువంటిది రైటే. అది పెద్ద మొత్తం అవుతుంది. దాన్ని ఫ్యాక్ట్ లేక స్టాటిస్టిక్స్ అంటారు, ట్రూత్ కాదు. అది ఫ్యాక్ట్కి ట్రూత్కి అంటే ఏరుకి పేరుకి తేడా తెలియనటువంటి వాడు చెప్పేది. ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించడం లేదనేది అబద్ధం. మనకి సూర్యోదయం లేదా, మెలకువ రాదా? ఎంచేత చాలా మంది సూర్యోదయం టైంలో మెలుగు వస్తుంది. ఎంచేత బాగా 5 గంటలే లేచి మొహం గడుపుకుందాం అంటారు. ఎంచేత మెలుగుటి వాళ్ళు సూర్యోదయాన్ని ముందు స్నానం చేద్దామని అంటారు. సూర్యోదయం యొక్క ప్రభావం అంటే మనం అట్లా ట్రైనింగ్ అయ్యాం కనుక, మనం ట్రైనింగ్ అయ్యాం కనుక కాదు, అడవిలోకి వెళ్ళి చూసినట్లయితే ఎంచేత పిట్టలు నిద్రలేచి కిలకిలారావములు చేసి వాటి పనులు చేసుకుంటాయి అని మనుషులు సోమరితనంగా 9ంటికో 10ంటికో తెల్లవారుతాం 10ంటికి నిద్రలేచేవాడు కూడా ఉన్నాం. కానీ పిట్టలు, జంతువులు ఇవన్నీ ఉన్నాయి. సూర్యోదయం సూర్యాస్తమయం వాటి మీద పనిచేస్తున్నాయా లేవా? తన ఆత్మకథ రాస్తూ 3 అధ్యాయాలు రాశాడు. మొదటిది హౌ ఐ బిలీవ్డ్, నేను విశ్వసించిన విధానం. రెండవది హౌ ఐ డిస్బిలీవ్డ్, ఆ నమ్మిన వాటన్నిటినీ అబద్ధాలను ఎలా తెలుసుకున్నానో విశ్వాసం మానేశాను. మూడవది హౌ ఐ అగైన్ బిలీవ్డ్, నేను మరలా ఎలా విశ్వసించింది. ఈ 3వ చాప్టర్ ఉంది కనుక తీసిపారేద్దాం అన్నారు. ఎందుకంటే నాస్తిక మతానికి ఉదాహరణగా టాల్స్టాయ్ని కూడా కొన్నాళ్ళు తీసుకుని గుడ్డిగా ముందుకు వెళ్లి ఎగిరారు కొంతమంది. కానీ ఈ చాప్టర్ చూసేటప్పటికి మేకని కూర్చుంటాడు. హౌ ఐ బిలీవ్డ్, హౌ ఐ డిస్బిలీవ్డ్, హౌ ఐ అగైన్ బిలీవ్డ్ అని 3 అధ్యాయాలు రాశాడు. ఈ 3వ అధ్యాయం చికాకు.
ఎందుకంటే రాడికల్స్ దగ్గర నుంచి టాల్స్టాయ్ని ఐడియల్ గా తీసుకుని మాట్లాడారు కొన్నాళ్ళు ఈ చాప్టర్ చూసుకోకుండా. ఆయన పోయిన తర్వాత ఎవరో పబ్లిష్ చేసేసాడు ఈ చాప్టర్. చేసాడు, కోపం పడిపోయి ఆవేదన. ఎందుకంటే గోటరప్పారావు గారిని కూడా అభ్యుదయ కింద వేసుకున్నాడు. పోయిన తర్వాత వేసుకున్నారు ఆయన కాదనిగా. అంటే పోయిన వాడికి నామాలు పెట్టేసి అంతకుముందు ఈయన కూడా వైష్ణవుడే అన్నట్టు. నా పోటీవాడు ఫోటో ఒకటి ఏం చేసి తర్వాత దహనం చేసి ఆయన కూడా అత్యలుగా తిరుగుతాడు ఫోటో కావాలంటే అన్నట్టు. అలా చేస్తారు అట్లాంటివి మానవులు. ఎందుకంటే మనం నమ్మినటువంటి విషయం మీద అభిమానం అనేటువంటి కరడు కట్టిన అజ్ఞానం అంత గొప్పది. అంటే మనం గొప్పదని నమ్మిన దాని మీద మనకున్న అభిమానం ఇట్లా ఇన్ని అడుగున మారు కొడుతుంది చూడండి, తోమినా పోదు అంట్లకి. అలా ఉంటుంది మనకి. డిటర్జెంట్ వేసి కొబ్బరి పీచు వేసుకోమైనా నీళ్లు పోసి కడిగి మళ్ళీ మిగులుతుంది, ఇంకో మాట వేయాలి. అజ్ఞానం అనేది అలాంటి గట్టు కట్టి ఉంటున్నాడు. మనం నమ్మినటువంటి మన ఆదర్శములు అంటే అలా ఉంటాయి. దాంట్లో అజ్ఞానం అడుగున ఎంత ఉంటుందో వృద్ధం ఆదర్శాలే. కనుక సూర్యుడు ఉదయిస్తున్నాడంటే తప్పకుండా ఉదయిస్తున్నాడు. సూర్యోదయం ఎంత రమ్యం, ఒక్కొక్క జీవికి ఒక్కోలా ఉంటుంది. అది ఆనందమయ కోశం వల్ల జరుగుతుంది కానీ ఇంకో దాని వల్ల జరగటం లేదు. అగ్ని వేడిగా ఎందుకు ఉంటున్నాడు? ఆనందమయ కోశం వల్ల తప్ప ఇంకో దాని వల్ల ఉండటం లేదు. మాస్టర్ గారు దీన్ని ట్రూత్ లెవెల్స్ అన్నారు. సత్యం యొక్క కక్ష్యలు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనేటువంటి మంత్రానికి వివరణ ఉంది. ఇంద్రశ్చ, ఇంద్రుడు ఆనందం వల్లే ఇంద్రుడుగా ఉంటున్నాడు. ఇంద్రుడు అంటే ఏంటి? ఇంద్రియములకు అధిపతి. ఇంద్రియముల ద్వారా పనిచేసేటువంటి మనం మనోబుద్ధి అహంకార చిత్తములని చెప్పేటువంటి ఒక ఆఫీసర్ గారు, 4 తలకాయలు గారు ఇంద్రుడు. ఆయన కూడా చాలా ఈ ఆనందమయ కోశం వల్ల ఇంద్రుడుగా ఉంటున్నాడు. ఇది చెప్పాడు. మృత్యుర్ధావతి పంచమయి. ఇదేంటి? మృత్యువు 5వదిగా మారిపోతుంది. 5వదిగా మారిపోవటానికి పంచత్వం పొందడం అన్నారు. అదేం కాదు. పంచీకరణం చెప్పడం, చేయడం, పంచిపెట్టడం. పంచమం అంటే 5వది. ఏమిటి 5వది? అట్నుంచి ఇట్లా ఎక్కితే ఆనందమయ కోసం, విజ్ఞానమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం, అన్నమయ కోసం. ఇటుపక్క 5వది అయితే పుట్టడం ఉంటాయి. ఇటు చెట్ట కొడితే ఆనందమయ కోసం అంటే ఇదంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే అన్నమయ కోసం వదిలిపెట్టి, ప్రాణమయ కోసం వదిలిపెట్టి, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం వదిలిపెట్టి ఎక్కడ ఉంటుంది? ఆనందమయ కోశంలో. మరి మృత్యు ఉన్నదా? అట్నుంచి ఇటు చూస్తే ఉన్నది అజ్ఞానంలో, ఇటు నుంచి ఎటు చూస్తే పారిపోతుంది అన్నాడు. మరి మృత్యు. శరీరం వదిలిపెడుతున్నారా, చచ్చిపోతున్నారా? జీవులంటే చచ్చిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, శరీరం వదిలిపెడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనం భాగవతంలోనే స్పష్టంగా చెప్పాడు. ఏ వృద్ధుండనవుతుందని అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ కోసమే పరీక్షిత్ అడిగాడు. ఆయన వృద్ధుడవుతాడని భయపడాడు కదా ప్రపంచంలో. అలాంటి వాడు చిట్ట చివరికి దేహం విడిచాట పరీక్షిత్తు, అంతేగాని మృతుడవలే. శరీరమే తాముగా బతికేటువంటి వాళ్ళు శరీరాన్ని మృత్యువు కూడా రావక్కర్లే. 99 టెంపరేచర్ వస్తే చాలు, దాంతో పాటు ఏడుస్తూ ఉంటారు. శరీరం ఒక పక్కన ఏడుస్తుంటే ఇట్లా కూర్చొని వాడు కూడా ఇంకో పక్కన ఇట్లా కూర్చొని ఏడుస్తూ ఉంటారు. 100 జ్వరం వచ్చిందనుకోండి, క్షణమానం భౌత దుఃఖం అంటే మళ్ళీ నార్మల్ వచ్చేవాడు. కడుపు నొప్పి వచ్చిందనుకోండి, కడుపుతో పాటు ఏడుస్తూ ఉంటాం. మోకాలు నొప్పి వచ్చింది, మోకాలతో పాటు ఏడుస్తున్నాం. ఎందుకని? ఎక్కడ ఉంటున్నాం అంటే అడ్రస్ ఏమిటంటే ప్రస్తుతం కేర్ ఆఫ్ బాడీ, శరీరం 1 by 1 అంటే ఫస్ట్ లైన్ లో మొదటి రోడ్లో అంటే ఇక్కడ ఉంటాడు. 2 by 2 అంటే ఇక్కడ ఉంటాడు. ఒక్కోడు 3 by 3 ఇక్కడ ఉంటాడు. 4 by 4, ఒక్కోడు 7 by 7, ఒక్కోడు 8 by 8 అంటే మోకాళ్ళలో బతుకుతాడు, బతికిందున్నాడు. ఒక్కో 10 by 10 అంటే పాదాల్లో ఉంటాడు. ఎక్కడ కాపురం ఉంటున్నారంటే అడ్రస్ ఎవరి అడ్రస్ వాడిది. అంటే శరీరంలో నాలుక మీద కాపురం చేసుకునే వాళ్ళ